ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార లక్ష్యం చేరకుండానే నాటిన మొక్కలు పెద్ద పెద్ద వృక్షాలుగా మారాయి. కానీ కొంతమంది తమ స్వార్థం కోసం లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. రైస్ మిల్లులకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాల్సి ఉండగా సరఫరాకు ఆటంకం కలుగుతుందని భారీ చెట్లను నరికేశారు. అటవీ R&B శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరికివేయడంతో గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నస్రుల్లాబాద్ మండలం భుమ్మన్దేవిపల్లి ఎక్స్ రోడ్ నుంచి గ్రామం వరకు అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా 7 ఏళ్ల క్రితం రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటారు. నాటిన మొక్కలను కాపాడడంతో భారీ వృక్షాలుగా మారాయి. ఈ రోడ్డులో ఇటువంటి 2 రైస్ మిల్లులు వెలిశాయి. రైస్ మిల్లులకు విద్యుత్ సరఫరా కోసం స్తంభాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు అడ్డుగా వస్తుండటంతో కొమ్మలు తొలగించాల్సి ఉండగా ఏకంగా 15 నుంచి 20 వరకు చెట్లను నరికేశారు. విద్యుత్ స్తంభాలకు చెట్లకు 5 నుంచి 10 ఫీట్ల వ్యత్యాసం ఉన్న చెట్లు నరికివేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీఓకు వివరణ కోరగా సూర్యకాంత్, ఎంపీడీఓ నస్రుల్లాబాద్ చెట్లను నరికివేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, పంచాయతీ కార్యదర్శి ద్వారా రైస్ మిల్లు యజమానులకు నోటీసులు పంపించామన్నారు. జరిమానా విధించడంతో పాటు వాటి స్థానంలో మొక్కలు నాటిస్తామని తెలిపారు. రైస్ మిల్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ లైనింగ్ కోసం కొత్తగా లైన్ స్టార్ట్ చేసినందుకు గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చెట్లు నరకడము అది చాలా అవాంఛనీయమైన సంఘటన. దానికి మాకు సమాచారం అందిన వెంటనే మేము కూడా కార్యదర్శి సమాచారం ఇచ్చేసి కార్యదర్శి ద్వారా నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుకు తదుపరి వివరణ రానిచో మళ్ళీ ఇంకో నోటీస్ ఇష్యూ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ వారికి కానీ R&B వారికి కానీ సమాచారం ఇచ్చి తగు చర్యలు తీసుకుంటాము. మా ద్వారా కూడా గ్రామ పంచాయతీ ద్వారా కూడా పెనాల్టీ ఇంపోజ్ చేస్తూ ఎన్ని చెట్లు తీసివేయడం జరిగిన అన్ని చెట్లు మళ్ళీ పెంచే బాధ్యత కూడా ఆయనకు చేయమని చెప్పేసి యాక్షన్ తీసుకుంటాం. ఈ రైస్ మిల్కు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 50 ఫీట్లు ఏదైతే ఉందో 33 ఫీట్ల తర్వాత వచ్చే చెట్లకు కూడా కట్ చేసిరని సమాచారం వచ్చింది. అయితే గ్రామస్తులు ఏంటంటే వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆపిన తర్వాతనే మీరు చర్యలు తీసుకున్న నోటీస్ పంపిరన్నట్టు తెలిసింది. ఎంత మటుకు వాస్తవం? అయితే మేము స్టార్టింగ్ ఒకసారి చెప్పేసినాం ఆయన. అయితే ఈ నచ్చిందంటే అంటే మనకు వాళ్ళు సెక్రటరీ ఎంట్రీ విలేజ్లో ఉన్న సమయంలో జరిగితేనే ఇమ్మీడియట్ యాక్షన్ వస్తుంది. మనకు వాళ్ళు మన అధికారులు లేని సమయం నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు విలేజర్స్ అబ్జర్వ్ చేసి సమాచారం ఇచ్చిన తర్వాత సెక్రటరీకి నేను సమాచారం ఇచ్చిన తర్వాత యాక్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా. సార్ అయితే ఇంకా బయట ఏంటంటే జనరల్గా ఇప్పుడు గ్రామస్తులు ఏమనుకుంటున్నారంటే అంతా తెలిసే డిపార్ట్మెంట్కి తెలిసే మేము వాళ్ళు రైస్ మిల్ యజమానులు ఏమంటున్నారంటే మేము సార్లకు నోటీస్ ఇచ్చిరు, మేము ఆల్రెడీ డబ్బులు కట్టి మేము పే చేసి అదంతా ఇచ్చేసుకున్నాం, అంతా ఎక్కడెక్కడ ఇచ్చేసుకున్నాం, ఏం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. అది అవాస్తవం మనం మాట్లాడము. అది మా నోటీసులు కూడా రాలే. అటువంటి సెక్రటరీ ద్వారా సమాచారం సేకరించాము. వాళ్ళు ఎటువంటి యాక్షన్ రెస్పాన్స్ కాలేదు. మళ్ళీ మేము నోటీసు చేసి అవసరమైతే కేసు కూడా బుక్ చేయడానికి చర్య తీసుకుంటాం. ఓకే సార్, ఇంకోటి ఫైనల్గా ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి హరితహారంని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే అంత ఖర్చు పెట్టిన దానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా మీకు అడగకుండా వాళ్ళు మొత్తం ధ్వంసం అంటే కిందికే నరికివేసారు. దానిపైన పూర్తి బాధ్యులు ఎవరు ఏందనేది మీకు కూడా మీ దృష్టికి వచ్చింది. వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సంబంధిత శాఖ వారికి కూడా సమాచారం ఇస్తాం. అది రోడ్డు R&B పరిధిలో ఉన్న రోడ్డు R&B వాళ్ళు కానీ మరియు కన్సర్న్డ్ బొమ్మందపల్లి వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల వర్క్ చేస్తారు డిపార్ట్మెంట్ వారు. వాళ్ళ నోటీసులు కూడా పెట్టి గట్టిగా చర్య తీసుకొని పెనాల్టీ ఇంపోజ్ చేసేటట్టు చర్యలు తీసుకుంటారు.